డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆ మహానుభావుడే మన గురించి ఆలోచించకపోతే, ఆ మహానుభావుడే మన కోసం అంతటి త్యాగం చేయకపోతే, ఆ మహానుభావుడే ఎంతో జ్ఞానాన్ని సంపాదించి అంతటి మహత్తర రాజ్యాంగ నిర్మాణాన్ని చేయకపోతే ఇవాళ మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఇది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అందుకే ఆ మహానుభావునికి నిజమైన నివాళి అర్పించడానికి ఒక్కసారి మనందరం ఇలా వేదిక ముందుకు రావటం జరిగింది. ఎక్కడో ఒక చోట మనమందరం ఆ మహానుభావుడి గురించి 4 మాటలు ఇంకొకరికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. చదువుకున్నాం, మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. కాబట్టి మీరు ఈ జ్ఞానం ద్వారా ఆయన ఆశయం ఏమిటో, ఎవరి కోసం బాగా ఆయన పరితపించారో మీకు అర్థమై ఉంటుంది. అంతిమంగా ఈ దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అన్ని అసమానతలు తొలగించి ఒక నూతన భారతం కోసం ఎలా పరితపించాడో, ఎటువంటి శ్రమల కోర్చి ఒక నూతన సమాజ ఆవిర్భావం కోసం కలలు కన్నాడో, ఎటువంటి అసమానతలు లేని మరో ప్రపంచం కోసం తన శక్తియుక్తులు దారపోశాడో, కనీసం కొద్ది మందికైనా మీ ద్వారా ఆ విషయం తెలియజేయమని మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తున్నా, కోరుతున్నా. అదే ఆ మహానాయకునికి మనం ఇచ్చే నిజమైన నివాళని గుర్తు చేస్తున్నాం. అది మీతోనే, మనతోనే, మనందరితోనే ప్రారంభం కావాలని నేను ఆకాంక్షిస్తున్నా. తద్వారా ఇది ఓ మహా ఉద్యమంలాగా రూపుదాల్చుకొని మున్ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరోసారి ఆ మహానుభావునికి ఘనమైన నివాళి అర్పించుకుంటూ జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. మీ అందరూ మీ తొండప వెంకటేశ్వరరావు, అధ్యక్షులు డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ ఖమ్మం. ప్రపంచ మానవాళి మనుగడని ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతీయ పార్లమెంటరీ వ్యవస్థ ప్రపంచంలోనే పెద్ద పార్లమెంటరీ వ్యవస్థ. ఈ ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగాన్ని కలిగిన వ్యవస్థ మన భారత రాజకీయ పార్లమెంటరీ వ్యవస్థ. దానికి రాజ్యాంగ రూపకల్పన చేసి ఈ రాజ్యాంగం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు హక్కులు సంక్రమించి ఆ రాజ్యాంగం ఉల్లంఘన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ భారత పౌరులపై ఉందని చెప్పేసి, ముఖ్యంగా చదువుకున్న వారిపైన, ముఖ్యంగా న్యాయవాదులపైన ఉందని చెప్పిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాదాపు భారత రాజ్యాంగంలోని అనేక సార్లు నేను ఎప్పుడు వేదిక మీద చెబుతున్నామని, ఎప్పుడు గద్దర్ మాట్లాడుతూ, మా కీర్తి చేసిన గద్దర్ గారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని 25% అమలు చేసిన ఈ దేశంలో దరిద్రం ఉండదు, ఈ దేశంలో ఆకలి ఉండదు, ఈ దేశంలో అంటరానితనం ఉండదు, ఈ దేశంలో ఏముండదని ఎప్పుడు చెబుతుండేవాడు. అంటే దాని అర్థం ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని పరిపాలించే పాలక వర్గాలు కానివ్వండి, లేకపోతే భారత రాజ్యాంగాన్ని అనుసరించేసే అధికారులు కానివ్వండి, మొత్తం భారతదేశంలో దాన్ని 100కి మినిమం 30-40% కూడా అమలు చేయట్లేదని మనకు అర్థమవుతుంది. అసలు హక్కులు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే నిజంగా మెజార్టీ మైనార్టీకి కట్టుబడి ఉంటే తెలంగాణ రాష్ట్రం అసలు రాదు. అంటే చూడండి ఎంత ముందు చూపుతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత ముందు చూపుతో మెజార్టీ మైనార్టీ దోపిడీకి గురి చేస్తారు, మెజార్టీ పేరుతో మైనార్టీని దోపిడీ చేస్తారు, మైనార్టీని అనగదొక్కుతారు. అందువల్ల మెజార్టీ పేరుతో కాకుండా అని ఇట్లా రాష్ట్రాల యొక్క ప్రజల కనుక రాష్ట్రాలు కోరుకుంటే, ప్రజల యొక్క సరిహద్దులు కోరుకుంటే ఆర్టికల్ 3ని ప్రవేశపెట్టి అసెంబ్లీలో మెజార్టీతో పని లేదు, మైనార్టీతో పని లేదు, కేవలం అసెంబ్లీలో చర్చ మాత్రమే పెట్టిందని చెప్పేసి ఆర్టికల్ 3 ద్వారా మాత్రమే మనకి తెలంగాణ సాధించిందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాత్రమే. అందువల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉండగలిగాం. పరిస్థితి
పరిస్థితి ఇవాళ ఈ వ్యవస్థలో ఉంది. న్యాయవాదులుగా మనం ఈ రాజ్యాంగాన్ని అవగాహన చేసుకున్న మనం రాజ్యాంగంలో హక్కులను ప్రజలకు అందే విధంగా, రాజ్యాంగంలో హక్కులు ఏ విధంగా ప్రజలకు ఇవ్వాలి, ఏ హక్కులు ఈ రాజ్యాంగంలో ఉన్న విద్యార్థులకు ఏ హక్కులు ఉన్నాయి, మహిళలకు ఏ హక్కులు ఉన్నాయి, కార్మికులకు ఏ హక్కులు ఉన్నాయి, కర్షకులకు ఏ హక్కులు ఉన్నాయని చెప్పేసి న్యాయం సమానంగా ఉండాలి. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ ఆఫ్ లా, స్వేచ్ఛ సమానంగా ఉండాలి, మత స్వేచ్ఛ ఉండాలి, కుల స్వేచ్ఛ ఉండాలి, దోపిడీ స్వేచ్ఛ ఉండకూడదు, కార్పొరేట్ శక్తులు దోపిడీ ఉండకూడదు అని చెప్పేసి ఏదైతే రాజ్యాంగంలో రాసిందో దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ రాజ్యాంగంలో చదివిన న్యాయవాదులుగా మనందరిపై ఉంది. నిజంగా రాజ్యాంగం అమలు క్రమంలో మనకు కృషి ఉంటేనే అంబేద్కర్ మహానుభావుడికి నిజమైన నివాళి కానీ అంబేద్కర్ ఆశయాన్ని మనం ముందుకు తీసుకోవడం అవుతాం. అందువల్ల ఈ సమావేశం కాదని న్యాయవాదులకి భారత రాజ్యాంగంలో ఉన్న అది పాలకులు తప్పు చేసినా, అది అధికారులు తప్పు చేసినా, లేకపోతే ప్రతిపక్షాలు తప్పు చేసినా అయ్యా భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి, రాజ్యాంగ పీఠికలు చదవండి, మీరు రాజ్యాంగ పీఠికల హక్కులను మీరు చెప్పండి. మనం కూడా మన పిల్లలకి, మన తల్లిదండ్రులకి, అదేవిధంగా మనకున్న ఎవరికైనా సరే ఆ రాజ్యాంగంలో ఉన్న ఏ అంశాలు ఈ ప్రజలకు సంబంధించి ఉన్నాయో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం మనం అందరం దాన్ని కృషి చేయాలని చెప్పేసి ఆ కృషిలోగా న్యాయవాదులు మనందరి పాత్ర మనకు ఎక్కువ తెలుసు కాబట్టి మనకు ఈ సమాజం జరుగుతున్న హక్కుల ఉల్లంఘన ఏ విధంగా జరుగుతుంది, ఏ రాష్ట్రాలకి రాష్ట్రాల మధ్య హక్కుల ఉల్లంఘన, తర్వాత దేశాలకి దేశాల మధ్య హక్కుల ఉల్లంఘన, తర్వాత అధికారులకి ప్రతిపక్షాల దగ్గర హక్కుల ఉల్లంఘన, తర్వాత అధికారులకి కింద ఉద్యోగులకి హక్కుల ఉల్లంఘన, అదేవిధంగా అనేక హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఈ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతో మనకి న్యాయవాదులుగా మనకు ఉంది. అందువల్ల కూడా జ్యుడిషియల్ అన్ని వ్యవస్థలు ఈ రాజ్యాంగ వ్యవస్థలో నేను ఫెయిల్ అయిపోయాను అనుకుంటున్నాను. అది పార్లమెంటరీ వ్యవస్థ కానివ్వండి, కానీ ఒకే ఒక వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం ఉంది, అది జ్యుడిషియల్ వ్యవస్థ పైన. న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ కాపాడుతుంది. ఆనాడు జస్టిస్ రామస్వామి జడ్జిమెంట్ కానించి నిన్న ఉన్న సుప్రీంకోర్టు సోమోటు ఇచ్చిన జడ్జి ఆర్డర్ వరకు కూడా కేవలం న్యాయ వ్యవస్థ హక్కును కాపాడుతుంది. జస్టిస్